నీకు పట్టిస్తానని బెదిరించి నేనే వెళ్ళిపో అని ఇలా చేసింది. నన్ను పాపాత్మురాల్ని చేసింది. ఎలా ఎలా నాకిష్టమైన సాకేత్ని వదులుకుని నేను వద్దనుకునే సంజయ్ని నేను ఎలా చేసుకోను? మనసు చంపుకోలేకపోతే నన్ను మర్చిపో అని భాగి అంది. మనసు ఎలా చంపుకోను? ఆ మనసులో సాకేతున్నాడే. మర్చిపోమ్మంటే ఎలా మర్చిపోను? నా జ్ఞాపకాల నిండా నా సాకేతున్నాడే. వదిలేయంటే ఎలా వదిలేయను? నా గుండెల్లో అతనే ఉన్నాడు. ఊపిరన్నా వదలొచ్చు కానీ సాకేత్ని వదలలేను. ఇలా మర్చిపోయేదానికి అసలు అంత ప్రేమ ఎందుకు పెంచావు స్వామి? ఇప్పుడు సాకేత్ నన్ను ఓ రాక్షసిలా, మోసగత్తెలా, శత్రువులా, నీచురాలిగా, ప్రేమంటే తెలియని మూర్ఖురాలిగా చూస్తున్నాడే. ఎలా 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 సాకేత్తో సాకేత్ నువ్వంటే నాకిష్టం అని ఎలా చెప్పాలి? నా మీద నమ్మకం ఎలా కలిగించాలి? పాపం సాకేత్ నమ్మినా వాళ్ళ గ్రాని ముందు ఎలా నిలబడగలడు? నేనేగా దోషిని చేశాను. నేనేగా చెడ్డవాడనే ముద్ర వేశాను. పాపం చేయించిన భాగ్య బాగానే ఉంది. శిక్ష నాకు పడింది. నేను పొరపాటు చేశాను కాదు, తప్పు చేశాను కాదు, పాపం చేశాను. అంతగా ప్రేమించిన సాకేత్కి నేనిచ్చే బహుమానం అదా? నన్ను నేను అర్పించుకోవలసిన వాడికి 10 మందిలో తలంపులు తెచ్చిపెట్టాను. నేను బయటపడితే భాగ్య ఊరుకోదు. తను బయటపడితే వాళ్ళ గ్రాని ఊరుకోదు. పగోళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. దయచేసి నా ప్రాణం తీసుకో. ప్రపంచంలో ఏ ప్రేమికులకి ఇలాంటి పరిస్థితి రానివ్వకు. నా పాపానికి ప్రాయశ్చిత్తం నేనే చేసుకుంటాను. ప్రేమ త్యాగానికి వెనకాడదు అంటారు. నేనెలా పోయినా నన్ను ప్రేమించిన సాకేత్, నేను ప్రేమించిన సాకేత్ ఏ ఇబ్బంది పడద్దు. తను జీవితాంతం సుఖంగా ఉండాలి. వయసు దాటిపోయిన భాగ్య నాకు ముఖ్యం, తనకు కాదు. అందుకే నేను జీవితాన్ని ముగించి సాకేత్కి మంచి జీవితాన్ని ఇస్తాను. ఆ తృప్తి ముగిల్చుకుంటే ఆత్మశాంతి అయినా లభిస్తుంది. నన్ను స్వతంత్రంగా చావనైనా చావని భగవంతుడా, అందుకు ప్రాయశ్చిత్తంగా ఇదిగో ఈ హారతి కర్పూరం చేతిలో పెట్టుకుని నీ ముందే వెలిగిస్తాను. ఇదేంటి చేతిలో కర్పూరం వెలిగించకుండానే ఓ చేయి కాలిపోతున్నట్టు తెగ బిల్డప్ ఇస్తుంది? మరో కొత్త డ్రామానా?
ఏంటి ఇటు రాబోయి అటు వెళ్ళాడు? ఏంటి ఈ టైంలో పూజ గదిలో ఉన్నావు? నా ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటున్నాను. ఇష్ట దైవాన్నా? ఏమని? నన్ను కరుణించమని, అందర్నీ చల్లగా చూడమని. ఇష్ట దైవాన్నా లేకపోతే ఇష్టపడిన మనుషుల్నా? మనుషులా? ఎవరున్నారిక్కడ? అంత అవసరం లేదు. నీ దగ్గర దాచాల్సిన అవసరం లేదు. రోజు పడగానే ముందు దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు. తల నొప్పిగా ఉంది. కణతలు వత్తమంటావా? నీ కసి నాకు తెలుసు. ఎవరు నన్ను చల్లగా చూస్తారో వాళ్లే ఈ బాధ తీరుస్తారు. పెద్దమ్మమ్మ గారు, ఇదేదో నాటకం ఆడుతోంది. సాకేత్ దీని నాటకపు మాటలు, దొంగెడుపులు వింటూ ఇక్కడ నిలబడి ఉంటాడు. నన్ను చూసి వెళ్ళిపోయాడు. ఇదేదో గేలం వేస్తుంది. బాల్కనీలో ఉన్నాడక్క. నువ్వు అర్జెంటుగా ఆ హారతి గదికి వెళ్ళు. అది ఏదో దొంగ నాటకం మొదలుపెట్టింది. నేను ఇందాక హారతి, నువ్వు దేవుడి గదిలో మాట్లాడిందంతా విన్నాను. నిశ్చితార్థంలో నువ్వెందుకలా ప్రవర్తించావో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. అప్పుడు అపార్థం చేసుకోకపోయుంటే ఎలా ఉండేదో తెలీదు. ఇప్పుడు అర్థం చేసుకున్నా ప్రయోజనం లేదు. నేను మళ్ళీ మా గ్రాణి దృష్టిలో మోసగాణ్ణి కాలేను. అలా చేస్తే నేను మనిషిని అనిపించుకోను. గతంలో మానవత్వం మరచిపోయి చాలామందిని చాలా రకాలుగా నేను హింసించాను. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే మృగంలా ప్రవర్తించాను అనిపిస్తోంది. ఏదైనా జరిగిందేదో జరిగిపోయింది. వద్దు, ఇంకా ఎవరినో మోసం చేస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటూ బతకొద్దు. మీ భాగి చావడం, నువ్వు చావడం, నేను తప్పు చేసి
మా వాళ్ళ చావులకి కారణం కావడం నాకు ఇష్టం లేదు. నేనసలు అలాంటి మాటలే వినలేను. దయచేసి చచ్చిపోవాలని నీ నిర్ణయం మార్చుకో. ఈ జన్మకు ఇంతే అని సరిపెట్టుకో. సంజయ్ కాకపోతే ఎవరినో ఒకరిని నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. దొంగ దొంగ అక్కడ హారతి అయితే మరి ఇక్కడెవరు? దొంగ దొంగ హారతి, నేను సాకేత్ని, దొంగని కాను. దొంగ దొంగ దొంగ. హారతి, ఏమైంది? నువ్వు నా గదిలో ఎందుకున్నా? నా గదిలో ఏం పని? ఏం చేయాలని వెళ్ళావు? నాతో ఇంకా ఏం మాట్లాడాలని వెళ్ళావు? నిద్రపోతున్నావేమో అనుకుని ఏ తలగడో నీ ముఖం మీద పెట్టి ప్రాణాలు తీయడానికి వచ్చుంటాడు. గ్రానీ, ఏమిట్రా, నేనని తప్ప? మరి దాని గది కిందకి వెళ్ళావురా? నువ్వంటే హడలెత్తే కదా, నీ దుర్మార్గానికి భయపడే కదా దాన్ని నా రక్షణలో ఉంచుకుంది. దాని మాన ప్రాణాలకు ఎటువంటి హాని జరగదని భాగీరథికి హామీ ఇచ్చే కదా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. నా కళ్ళ ముందు నువ్వు తెగబడవు, దాన్ని నేను కాపాడగలననే చిన్న నమ్మకంతో సరే అన్నాను గాని ఆ నమ్మకాన్ని మంట కలిపావు కదరా. ఏరా, మారవా? నువ్వు అసలు మారవా? ఎలా మారతాడు? తను మారే అవకాశం మనం ఇవ్వాలి కదా. ఏమిటి నువ్వు అనేది? మనం ఇవ్వటం ఏమిటి? వాడి మనసుకు మంచి ఆలోచన రావాలి, బుద్ధి మార్చుకోవాలి, మనిషి మారాలి. మనమేం చేశాం? తనేంటో ఈవిడేంటో ఎంతవరకు వెళ్లారో ఎలా ప్రవర్తించారో తెలిసి కూడా ఈవిడి గారిని సాకేత్ కళ్ళెదుట ఉండేలా తెచ్చి పెడితే తను ఎలా మారతాడు? మర్చిపోదాం అనుకున్న మనిషి ఎదురుగా అటు ఇటు తిరుగుతుంటే ఎలా చూపులు మలుచుకోగలడు? తన మనసు ఎలా మార్చుకోగలడు? మార్చుకోవాలి. మనం వద్దనుకోపోయినా అవతల వాళ్ళు చీ అన్నాక సిగ్గు శరం ఉన్న వాళ్ళు ఎలా చూస్తారే? చీ అని నలుగురిలో అని ఉష్షు ఉష్షు అని చాటుగా అంటుందేమో, ఎవరికి తెలుసు? ఏంటి నువ్వనేది? నేను చాటుగా అలా అనేదాన్నే అయితే ఇప్పుడు ఇంత అరుపు ఎందుకు అరుస్తాను? ఎవరు మెలకువగా ఉన్నారో ఎవరు మెలకువగా లేరో తెలుసుకోవడానికి అనుకోవచ్చుగా. తెలివిగా నీ మరిదిని నిర్దోషిని చేస్తూ నన్ను దోషిని చేద్దామనా? మా ఆయన నిజంగా నిర్దోషే. ఆ గదిలో నువ్వున్నావేంటి? మా వారు నా కోసమే ఈ గదికొచ్చారు. నీకోసం వాడు ఈ గదికి రావటం ఏమిటి? మీ గది అది కదా. బావా గదులు మర్చిపోయి వేరే వాళ్ళ గదిలోకి దూరేంతగా మారలేదు తాతయ్య. ఏమిటి ఆ సమాధానం? మీరు ఆ గదిలో ఏం చేస్తున్నారు? అసలు మీరు ఆ గది కిందకి వెళ్ళారు. బావ తలగడ పెట్టి మొహం ఒత్తేటప్పుడు కాళ్ళు వదల్చకుండా పట్టుకుందామని. తిక్క సమాధానాలు చెప్తే తోలు తీస్తాను. అడిగిన దానికి తిన్నక సమాధానం చెప్పు. లేకపోతే ఏంటమ్మమ్మ, బావ నిందాక అంత మాట అనేసావు? బావ అంత రాక్షసుడా? మగాడు. తను గిల్లింది, బావ మోజుపడ్డాడు, అంతేగాని ప్రాణాలు తీసే అంత దుర్మార్గుడా?
మగాడు మొగ్గాడు తప్ప అని ఎవరికైనా మొగుడి వేషం కట్టి పంపించు. మళ్ళీ తిరిగి వస్తాడేమో చూడు. అయినా మేము అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? ప్రశ్నకి సమాధానం దాటేస్తావేమిటి? అమ్మమ్మ, బావ ఇందాకే వచ్చాడు. తను వస్తుంటే నిత్యహారతి గారి తలుపులు బాగా తెరుచున్నాయి. అది చూసి కొత్త చోటు ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో, ఆ ఇబ్బందులో నిశ్చితార్థం చెడిపోయిందన్న ఆలోచన వచ్చి తన మీదే తనకి విరక్తి కలిగి ఏ అఘాయిత్యమైనా చేసుకుంటుందేమో, నేనే ఏదో చేశాను అందుకే ప్రాణాలు తీసుకుంది అని గ్రానీ నన్ను ఈ జన్మకు దగ్గరికి రానివ్వదు. పైగా పిఠాపురం మంగమ్మ గారింట్లో అలా జరిగింది అంటే గ్రానీకి చెడ్డ పేరు, ఇద్దరూ కలిసి ప్రాణాలు తీశారని పేరొస్తుంది. మా బావ ఇక నన్నే ప్రాణంగా ప్రేమిస్తూ బ్రతుకుతాడు, నీ వైపు కన్నెత్తైనా చూడడు, నీ దరిదాపుల్లో కూడా రాడు అని చెప్పు స్వర్ణ అని పంపిస్తే నేను హారతి గదిలోకి వచ్చాను. తీరా గదిలోకి వచ్చాక తన గదిలో లేదు. వెళ్ళు హారతి, నీకింకే ఇబ్బంది లేదు. తలనొప్పి అని అమృతాంజనం కోసం మా గదికి వచ్చిందమ్మా. ఆ సంగతి నాకు తెలియదు కదా తాతయ్య. నేను ఇల్లంతా వెతుకుతున్నాను, ఇంకా నేను రాలేదని బావ పాపం నా కోసం వచ్చాడు. అంతలో ఈవిడొచ్చి దొంగ అంది. మీరొచ్చి దుర్మార్గుడు అన్నారు. అదట సంగతి మంగ. పద మనం వెళదాం. అమ్మా హారతి, నువ్వు వెళ్ళమ్మా, ఇక నీ జోలికి రాడలే. ఇంకా నీకేమైనా అనుమానంగా ఉంటే, భయం అనిపిస్తే వచ్చి నా గదిలో పడుకో. పడుకోమ్మా, కావాలంటే నేను నీ గదిలో పడుకుంటాను. అవసరం లేదు, నేను ఆ గదిలోనే పడుకుంటాను. ఇదేదో పెద్ద పథకం వేసుకునే వచ్చింది, దీన్ని వదలకూడదు. స్వర్ణ, థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి బావా? మా బావనంటే నన్ను అన్నట్టే కదా, నీకు చెడ్డ పేరొస్తే నాకొచ్చినట్టే కదా. రేపు మన బిడ్డకి అదే పేరు రాదా? రా బాబా, నిన్ను చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో. పద. హారతి, హౌ ఆర్ యు? అలా ఎలా అడగగలుగుతున్నావు సంజయ్? హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. అది కంటిన్యూ కావడానికి వీల్లేదు. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. సంజయ్కి ఎందుకు ఫోన్ చేసి ఉంటుంది? అయితే ఇంట్లోనే ఉండు, నేనొచ్చి మాట్లాడతాను.